హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు మన వీడియోలో సమ్మర్ స్పెషల్ మామిడికాయ తురుము పచ్చడి ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. ఈ పచ్చడి చాలా చాలా రుచిగా ఉంటుంది. పుల్ల పుల్లగా, కారం కారంగా టేస్ట్ అదిరిపోతుంది. ఈ సమ్మర్‌లో దొరికే మామిడికాయలతో చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తోనే ఈ పచ్చడి చేసేసుకోవచ్చండి. ఇన్‌స్టెంట్‌గా అప్పటికప్పుడు చేసుకొని తినేయొచ్చు. అలా కాకపోయినా నిల్వ ఉంచుకోవాలన్నా కూడా 1 మంత్ పాటు నిలువ ఉంటుంది. అలాంటి పచ్చడి తయారు చేసుకోవడానికి నేనిక్కడ 2 మామిడికాయలను తీసుకున్నాను. 2 మామిడికాయలు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత తడి లేకుండా మామిడికాయలను తుడుచుకోవాలి. తడి మొత్తం ఆరిపోయేంత వరకు మామిడికాయలని పక్కన పెట్టుకోవాలి. తుడుచుకున్న మామిడికాయలని శుభ్రంగా చెక్కు తీసేసుకోవాలి. చెక్కు మొత్తం తీసేసుకొని, ఇప్పుడు మామిడి తురుము తీసుకోవాలి. మామిడి తురుము తీసుకొని, మామిడి తురుముని వెంటనే పచ్చడి చేసేసుకోవచ్చండి. లేకపోతే గనక మీకు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే గనక, మామిడి తురుము తీసుకున్నాక ఒక ప్లేట్‌లో వేసుకొని, ఒక 2 అవర్స్ పాటు ఎండలో ఆరనివ్వాలి. ఎండలో ఎండబెట్టుకొని మామిడి తురుము పచ్చడి చేసుకుంటే 1 మంత్ పాటు నిలవ ఉంటుంది. అలాగే ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే 3 మంత్స్ పాటు కూడా నిలవ ఉంటుంది. మామిడి తురుము తీసుకున్నప్పుడు మరీ చిన్న హోల్స్‌తో కాకుండా నేను చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా గ్రేట్ చేసుకొని తీసుకుంటే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఈ విధంగా తీసుకున్న మామిడి తురుమునంతని ఎండలో ఆరబెట్టుకొని ఉంచుకోవాలి. 2 అవర్స్ తర్వాత చూపిస్తున్నాను. ఇలా ఆరబెట్టుకున్న మామిడి తురుమునంతటిని ఒక కప్పుతో కొలుచుకొని తీసుకోవాలి. మనకి కారం, ఉప్పు అది ఎంత వేయాలో తెలియడం కోసం కప్పు కొలతతో తీసుకున్నాను. ఒక కప్పు తీసుకొని ఆ కప్పులోకి మామిడి తురుమును కొలిచి తీసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం పచ్చడి ఏ బౌల్‌లో అయితే కలుపుకుంటున్నామో ఆ బౌల్ తీసుకొని ఆ బౌల్‌లోకి 3 కప్పుల మామిడి తురుమును వేసుకోవాలి. మామిడి తురుము వేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే మామిడి తురుము తీసుకున్నామో ఆ కప్పుతో 3 కప్పుల మామిడి తురుముకి ఒక కప్పు ఫుల్‌గా కారం వేసుకోవాలి. అలాగే పావు కప్పు సాల్ట్ వేసుకోవాలి. కల్లుప్పు ఉంటే కల్లుప్పుని మెత్తగా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్స్ ఆవాలను దోరగా ఫ్రై చేసి పొడి చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. ఈ పచ్చడికి ఇప్పుడు పోపు పెట్టి తీసుకుందాం. స్టవ్ వెలిగించుకొని, కడాయి పెట్టుకొని, అందులోకి కప్పున్నర ఆయిల్ వేసుకోవాలి. మనం పచ్చళ్ళు చేసేటప్పుడు ఎప్పుడు నువ్వుల నూనె గానీ, వేరుశనగ నూనె గానీ వేసుకుంటే పచ్చడి టేస్ట్ చాలా బావుంటుందండి. ఆయిల్ బాగా వేడయ్యాక పావు టీ స్పూన్ ఆవాలు, 4 ఎండుమిరపకాయలు తుంచుకొని వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని, కరివేపాకులో ఉన్న తడంతా బాగా ఫ్రై అయిపోయాక స్టవ్ ఆపేసుకొని, ఒక ఎల్లుల్లిపాయని రేఖలుగా తీసుకొని, పొట్టు తీసుకొని ఎల్లుల్లిపాయలను వేసుకోవాలి. ఇందులోకి చిటికెడు పసుపు, మీకు నచ్చితే ఇంగువ కూడా వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఈ పోపు అంతటిని బాగా చల్లార్చుకోవాలి. ఆయిల్ అంతా చల్లారిపోయాక మనం ముందుగా మామిడి తురుము కలిపి పెట్టుకున్నాం కదా! ఆ తురుమునంతటిని ఆయిల్‌లోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకొని ఒక 5 నిమిషాలు పక్కనుంచుకుంటే గనక ఆయిల్ అంతా పైకి తేరుతుంది. ఈ విధంగా తేరాక ఒకసారి టేస్ట్ చూసుకొని ఏదైనా గాజు సీసాలో గానీ, ఎయిర్‌టైట్ కంటైనర్ బాక్స్‌లో గానీ పెట్టుకుంటే ఈ పచ్చడి 1 మంత్ పాటు స్టోర్ ఉంటుందండి. అప్పటికప్పుడు తినేసినా కూడా ఈ పచ్చడి చాలా టేస్ట్‌గా ఉంటుంది. మామిడి తురుమును ఎండలో కూడా పెట్టకుండా కూడా పచ్చడి తయారు చేసేసుకోవచ్చు. అలా చేసుకున్న పచ్చడి త్వరగా పాడైపోతుంది. ఈ విధంగా చేసుకుంటే చాలా రోజులు నిలువ ఉంటుంది. ఇలా చేసుకున్న పచ్చడి వేడి వేడి అన్నంలో గానీ, ఇడ్లీలో గానీ, దోసల్లో గానీ చాలా చాలా బావుంటుంది. తప్పకుండా ఈ టేస్ట్ మీకు కావాలితే గనక ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ టేస్ట్ మీకు కూడా నచ్చితే మీరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే నా ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.